రాజీనామా చేశారు. దానిపైన ఏంటి అసలు ఎందుకు రాజీనామా చేశారు? అంత బలమైన వ్యక్తి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. మా ఓఎస్డి గారు ఫోన్ చేసి జస్ట్ ఐఎమ్ అబౌట్ టు మూవ్ ది లార్డ్ శోభా దర్శన్ ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ మై ఓఎస్డి. నా ఛాంబర్ నుంచి స్పీకర్ ఛాంబర్ నుంచి ఫోన్ చేశారు. ఇంకేం నేను తర్వాత మాట్లాడతాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, శివదర్శనం అయిన తర్వాత నేను మాట్లాడతాను అంటే చెప్పాను. రీజన్ అయితే నాకు తెలియదు. అయితే ఆర్కే గారు రిజైన్ చేశారన్నటువంటి విషయం అయితే తెలుసు. దేనికి చేశారు, ఎందుకు చేశారు? లోకేష్ పైన బలంగా గెలిచి కూడా ఈయన ఎందుకు పార్టీపై సుముకుతున్నారు? ఎవరు అది ఎందుకు చేశారని నీకు నాకు తెలియదు కదా. కాదయ్యా, నేను నీకు చెప్పాడా? నీకు చెప్పాడా పార్టీకి రాజీనామా? మాట్లాడతారు. ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో తోక అంటే అదిగో తలక. సరికాదు. ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారన్నటువంటిది మా నోటీసులోకి వచ్చింది. అందులో అవన్నీ చూసి స్పీకర్ కూడా ఇచ్చాడంటే చేసేయడానికి ఏం లేదు. ఏ పరిధిలోకి వస్తుంది, ఏ రెగ్యులేషన్స్లోకి వస్తుంది. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్. స్పీకర్ది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి. ఇలాంటి దగ్గర అన్ని కోణాలు చూసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. అయితే ఆయన ఎందుకు చేశారు ఏంటి, ఆయన వ్యక్తిగతంగా కూడా నేను అడగాల్సిన బాధ్యత ఉంది. ఏంటిది నిజమా, కరెక్టా, చేస్తే ఎందుకు చేశారు, అది నా బాధ్యత. ఆ తర్వాతే దాని మీద ఏదైనా సరే చేసుకుంటాం. పార్టీకి చేస్తున్నారు, దానికి చేస్తున్నారు, మీవన్నీ ఎగ్జాగరేషన్స్. ఏ ప్రెస్ అదేలే, మరి అది నువ్వు అడగకపోతే నువ్వే మేబీ అని అవుతావు. రాధాకృష్ణ బాధపడిపోతాడు నువ్వు అడగకపోతే, అంతేనా? నీ రాధాకృష్ణ మంచి ఫ్రెండ్, నేను ఇలా అన్నానని చెప్పు, వాడు ఏమంటాడో నువ్వు తెలుసుకొని నాకు మళ్ళీ చెప్పు. అర్థం కదా? సమస్యని ఎంతవరకు ఉందో ఆ పరిధిలోనే మనం స్పందించాలి. నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావు ఎక్కడికెక్కడికో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తి. ఆయనకు అర్థమైందా? అసలు ఎందుకు చేశారో తెలియాలి కదా. దాని మీద అసలు ఏం మాట్లాడినా తొందరపాటు వ్యాఖ్యానం అవుతుంది. కొంత అయితే ఊహాగానాలు ఏంటంటే సముచిత స్థానం అతనికి ఇవ్వలేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు. అలాగే అనుకుంటే 4.5 సంవత్సరాల దాకా ఆయన ఎందుకు చూస్తాడు? ఇప్పుడు వాడు మీకు చెప్తాను వినండి. ఆయన సముచిత స్థానం కోసం డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడుకోగలిగే ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఆయనకి ముఖ్యమంత్రి గారికి మధ్యన మీడియేషన్షిప్ కూడా అవసరం లేదు. కాబట్టి ఏంటంటే 4.5 సంవత్సరాలు సముచిత స్థానం అయిపోతే ఆయన అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతారు. ఆయన ఆ అక్వైంటెన్స్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యన ఆ సత్సంబంధాలు ఉన్నాయి, రిలేషన్షిప్ ఉంది. ఆయన ఎందుకు అడగడం మానేస్తాడు? మీ అనుమానాలు ఏమో అడిగాను, నేను వెళ్ళిపోతాను. నేను పుకారేం కాదు, ఆయన రాజీనామా చేసిన మాట వాస్తవం. అది నా ఛాంబర్ నుంచే మా ఓఎస్డి గారు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు. అయితే వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ రెసిగ్నేషన్ అదైతే నాకు తెలియదు. నేను కూడా ఆయన వ్యక్తిగతంగా అడగాలి, ఈవెన్ ఆన్ ఫోన్ ఆర్ ఇన్ పర్సన్. స్పీకర్గా నా బాధ్యత అదేమిటన్నటువంటిది ఇంకా నాకు తెలియదు. నేను